హాయ్ నమస్తే. రామాయణంలోని చిన్న కథ చెప్తాను. అయితే రాముడు వారధి కడతాడట. వారధి కట్టేటప్పుడు కోతులు, కొండంగలు, కొండముచ్చులు అవన్నీ వారధి కట్టేటప్పుడు సాయం చేస్తాయట. సాయం చేసేటప్పుడు ఉడత కూడా చూస్తాడట. అరే నేను కూడా సాయం చేసినానుకో నాకు కూడా పేరు మిగిలిపోతుంది అని చెప్పి ఉడత ఏం చేస్తాడంటే ఆ సముద్రంలో వచ్చి ఇట్లా వాటర్లో మునిగి మళ్ళీ బయటకు వచ్చి ఉసుకల ఇట్లా మళ్ళీ అటు ఇటు అని మళ్ళీ సముద్రం ఇట్లా దొరుకుతాడట. ఒక 4 సార్లు అవ్వగానే దానికి ఆయాసం వస్తుందట. ఆయాసం వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఈ రాముని పక్కకు సేద తీర్చుకుంటాడట. సేద తీర్చుకుంటే రాముడు చూసుకో ఆ విల్లు తీసి దాని మీద పెట్టిండట. పెట్టిన తర్వాత అప్పుడు ఈ ఉడత ఏడుస్తుందట. ఏడ్చిన తర్వాత అయ్యో ఏందో నా పక్క నుంచి ఏడుతానా ఇటు చూసేసరికి ఉడత కనబడుతుందట. ఉడత కనబడడం అయ్యో ఉడత ఏమైందంటే ఏం లేదు స్వామి ఇట్లా నువ్వు విల్లు పెట్టినావు కదా, ఎవరైనా వేరేటోళ్ళు గిట్ట శత్రువులు గిట్ట నాకు దాడి చేస్తే గిట్ట బాధపడి నీకు చెప్పేటోడిని, ఇక నువ్వు చూసుకోకుండా మీదే పెట్టినావు కదా, ఇక అందుకే నేను నాదంటే నేను కూలిపోతాను అంటాడట. అలా అప్పుడు ఆ ఉడతని తీసుకుంటాడట. తీసుకొని ఇట్లా చేతిలో తీసుకొని ఇట్లా అంటాడట. 3 రేఖలు పడతాయట. 3 రేఖలు పడ్డ తర్వాత ఇప్పుడు కలియుగంలో కూడా ఎట్లున్నదంటే ఇక వేరేటోళ్ళు ఎవరైనా బాధ పెడతా గిట్ట అమ్మ నాన్నకు అన్నదమ్ములకు చెప్పచ్చు. అదే ఇంట్లో బాధ పెట్టిన తర్వాత ఎవరికి చెప్తావు, ఇక చెప్పరాదు కదా. అప్పుడు ఉడత కాబట్టి త్రేతాయుగంలో కాబట్టి ఈ కష్టపడ్డందుకు రాముడు దాన్ని సరిదిద్దుకున్నాడు. కానీ కలియుగంలో మాత్రం అట్లా ఉండదు. వానితో డెవలప్ అయినా కానీ వాడిని మాత్రం ఏమాత్రం చేతబట్టాడు, ఏం చేయరు. ఇది కలియుగ ధర్మము. కాకపోతే అప్పుడు రాముడు సరిదిద్దుకున్నాడు ఏం కాలే, ఆయన దేవుడు. కానీ ఇప్పుడు కలియుగంలో మనుషులు కాబట్టి సరిదిద్దుకోకపోతే దీని గురించి నరకంలో అనుభవించాల్సి వస్తుంది.